బ్రేకింగ్ న్యూస్ మోంతా తుఫాన్ ఎంతో మంది జీవితాలను అతలాకుతలం చేసింది. అందులో ఒక ప్రేమ జంట ఉసురు కూడా పోసుకుంది. ప్రేమ జంటను మోంతా తుఫాన్ విడదీసింది. ఇద్దరు ప్రేమ జంట బైక్ పై వెళుతూ ఉన్న సమయంలో ఒక్కసారిగా వరద ఉధృతి ఎక్కువైంది. శ్రావ్య, శివకుమార్ ఇద్దరు హైదరాబాద్ నుంచి వరంగల్కు వెళుతూ ఉన్నారు. వరంగల్కు వెళుతున్న సమయంలో బొళ్ళ మత్తడి దగ్గర ఒక్కసారిగా వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. ఒక్కసారిగా అక్కడ వరద నీరు ఎక్కువైపోయింది. మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. శ్రావ్య, శివకుమార్ ఇద్దరు ప్రేమికులు. వాళ్ళిద్దరు బైక్ పై వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా వరద నీరు ఎక్కువైపోయి బైక్ కొట్టుకుని వెళ్ళిపోవడంతో శివకుమార్ అక్కడున్న ఒక చెట్టును పట్టుకుని వేలాడాడు. చెట్టును పట్టుకుని తను ప్రాణాన్ని దక్కించుకున్నాడు. కానీ ఆ వరద ప్రవాహంలో శ్రావ్య మాత్రం కొట్టుకుని వెళ్ళిపోయింది. అదిగో మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. శ్రావ్య ఆచూకీ కోసం అక్కడ గాలిస్తూ ఉన్నారు. గజ ఈతగాళ్లు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది శ్రావ్య ఆచూకీ కోసం గాలిస్తున్నారు. శ్రావ్య ఆచూకీ ఇంతవరకు బయటకు రాలేదు. ఈ ఘటనతో జనగామలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఇప్పటికే మోంతా తుఫాన్ రైతుల నడ్డి విరిచింది. చెట్లు కూలిపోయి మరికొంతమంది మృతి చెందిన ఘటన కూడా చోటు చేసుకుంది. ఇప్పుడు ఒక ప్రేమ జంట బైక్ పై వెళుతూ ఉన్న సమయంలో ఒక్కసారిగా బైక్ నీళ్లలో పడిపోవడంతో శ్రావ్య ఆ నీళ్లలో కొట్టుకుని వెళ్ళిపోయింది. వాళ్ళు ఎంత వెతికినప్పటికీ కూడా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, గజ ఈతగాళ్ళు ఆ చుట్టుపక్కల ఉన్న చెరువుల్లో వెతికినప్పటికీ శ్రావ్య ఆచూకీ మాత్రం ఇంతవరకు బయటకు రాలేదు. ఆ సమయంలో ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాంతం బోట్లతోనూ గజ ఈతగాళ్ళు అక్కడ ఉన్న చెరువుల్లో వెతుకుతూ ఉన్నారు. ఆ చుట్టుపక్కల ఉన్న చెరువులన్నింటిలో కూడా వెతుకుతున్నారు. వాళ్ళు హైదరాబాద్ నుంచి వరంగల్కి వెళుతున్న సమయంలో బొళ్ళ మత్తడి దగ్గరకు వెళ్ళగానే ఒక్కసారిగా వాగు ఉధృతి పెరిగింది. ఆ సమయంలో బైక్ను వదిలేసి చెట్టు కొమ్మను పట్టుకుని శివకుమార్ తన ప్రాణాలను కాపాడుకున్నాడు. చూడండి ఒకసారి, అదిగో రోడ్లే అంతా మునిగిపోయి ఉన్నాయంటే ఇంకా వాగులు, వంకలు, చెరువులు ఇంకా ఏ స్థాయిలో ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. వరంగల్లో ఇంకా ఇప్పటికీ అటువంటి పరిస్థితులే ఉన్నాయి. ఈ మోంతా తుఫాన్ కారణంగా వీచిన ఈదురుగాలులకు చెట్లు కూలి కొన్ని చోట్ల కొంతమంది మరణించిన విషాదకర ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. రైతుల నడ్డి మాత్రం విరిచింది మోంతా తుఫాన్. అంతేకాదు ప్రేమికుల ఉసురు కూడా పోసుకుంది. ప్రేమికులను కూడా విడతీసింది. శ్రావ్య ఆచూకీ తెలియడం లేదు. శ్రావ్య క్షేమంగా ఉండాలి అని వాళ్ళ కుటుంబ సభ్యులు కోరుకుంటూ ఉన్నారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కానీ ఎంత వెతికినా చుట్టుపక్కల ప్రాంతాల్లో బొళ్ళమత్తడి ప్రాంతంలో ఎంత వెతికినా శ్రావ్య ఆచూకీ మాత్రం ఇంకా కనిపించడం లేదు. జిల్లా పోలీస్ యంత్రాంగంతో పాటు రెవెన్యూ యంత్రాంగం కూడా రంగంలోకి దిగింది. చూడండి, అదిగో ఆ రెండో బాక్స్లో కింద మీరు చూస్తున్నారు. ఆ చుట్టుపక్కల ఉన్న చెరువులన్నీ కూడా శ్రావ్య ఆచూకీ కోసం వెతుకుతూ ఉన్నారు. ఇంతవరకు శ్రావ్య ఆచూకీ బయటకు రాకపోవడంతో, తెలియకపోవడంతో వాళ్ళ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు. వరంగల్లో బైక్ పై వెళ్తున్న సమయంలో ఏ స్థాయిలో నిన్న వర్షం కురిసిందో మనం చూసాం. ఏకంగా 9 గంటలు నాన్ స్టాప్ వర్షం కురిసింది. కొన్ని చోట్ల 41 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది. వాళ్ళు కొట్టుకుని వెళ్ళిపోతుంటే అక్కడ ఉన్న స్థానికులు కొంతమంది చూశారు. కానీ ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితి. ప్రియుడు కూడా బైక్ని వదిలేసి చెట్టు కొమ్మను పట్టుకున్నాడు. కొట్టుకుని వెళ్ళిపోతున్న ప్రియురాలను రక్షించాలని అనుకున్న ఏమీ చేయలేని పరిస్థితి. అందుకే ముందు నుంచి చెబుతూనే ఉన్నారు, వరద ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు, వాగులు వంకలు ప్రవహిస్తూ ఉన్నప్పుడు అలాంటి చోట్ల నుంచి ప్రాణాలకు తెగించి వెళ్ళడం శ్రేయస్కరం కాదు. గతంలో కూడా ఇలా చాలామంది పొంగుతున్న వరదల్లో నుంచి, పొంగుతున్న వాగుల్లో నుంచి క్రాస్ చేసుకుంటూ వెళ్ళి కార్లే కొట్టుకుపోయిన సందర్భాలు మనం చూసాం. ఇప్పుడు బైక్ కొట్టుకుని పోవడంతో ఇప్పుడు బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్న శ్రావ్య ఆచూకీ తెలియడం లేదు. ఒకసారి మొత్తం వరంగల్ వ్యాప్తంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కలెక్టర్ రంగంలోకి దిగారు. వెంటనే సహాయక చర్యలను ప్రారంభించారు. అక్కడ జరుగుతున్న సహాయక చర్యలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. ప్రస్తుతం మనతో పాటు హన్మకొండ జిల్లా కలెక్టర్ ఉన్నారు. వారితో మాట్లాడదాము. ఈ వరదకు సంబంధించి, వరద ముంపు ప్రాంతాలకు సంబంధించి ఎలాంటి చర్యలు చేపడుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ముఖ్యంగా చూసుకుంటే నిన్న కురిసిన భారీ వర్షం కారణంగా మొత్తం హన్మకొండ జిల్లాకు సంబంధించి ప్రాంతాలన్నీ కూడా ముంపుకు గురైన పరిస్థితి. సో మీరు ఎలాంటి సహాయక చర్యలు చేపట్టారు? ఏ విధంగా మీకు ఆదేశాలు వచ్చారు? ఇప్పుడు మనకి హన్మకొండ జిల్లాలో చూస్తే నిన్న 24 అవర్స్ వ్యవధిలో మనకి 42 సెంటీమీటర్ హైయెస్ట్ రెయిన్ఫాల్ భీమదేవరపల్లిలో పడింది. అలాగే డిస్ట్రిక్ట్ యావరేజ్ రెయిన్ఫాల్ మనకి 15 సెంటీమీటర్స్కి పైగా ఉంది. ఇప్పుడు మనం చూసుకుంటే హన్మకొండ టౌన్కి ఇన్ఫ్లోస్ అన్నది ధర్మసాగర్ అండ్ కాజీపేట నుంచి వస్తాయి. అవి సెకండ్ అండ్ థర్డ్ ప్లేస్లో ఉన్నాయి. ధర్మసాగర్లో దాదాపు 35 సెంటీమీటర్స్ వర్షం పడింది. కాజీపేటలో దాదాపు 28 సెంటీమీటర్స్ వర్షం పడింది. సో అన్ని ఇన్ఫ్లోస్ మనకి హన్మకొండ టౌన్కే వస్తాయి టు భద్రకాళి ట్యాంక్ అండ్ డిఫరెంట్ చైన్
చైన్ లింక్డ్ ట్యాంక్స్ ద్వారా అది వాటర్ వెళ్తూ ఉంటుంది. సో అలా మనకి హ్యూజ్ ఇన్ఫ్లోస్ రావడం వల్ల మనకి ఇక్కడ హంటర్ రోడ్, అలాగే గోపాల్పూర్, తర్వాత పిఎఫ్ కాలనీ, ఇవన్నీ కొంచెము మనకి సబ్మర్జెన్స్ అంటే ఇనండేషన్ అయింది. వీఆర్ ట్రయింగ్ టు రెస్క్యూ విత్ ఎన్డీఆర్ఎఫ్ అండ్ ఎస్డీఆర్ఎఫ్ అండ్ లోకల్ జీడబ్ల్యూఎంసీ డిఆర్ఎఫ్ టీమ్స్ ఆల్సో. మేము ముఖ్యంగా చూసుకుంటే ప్రెసెంట్ హంటర్ రోడ్ వద్ద ఉన్న సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్కి సంబంధించి కూడా కొంతమంది విద్యార్థినులు ఇరుక్కున్నట్టుగా, చిక్కుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. వాళ్ళకి సంబంధించి ఎలాంటి సహాయక చర్యలు మీరు చేపడుతున్నారు? అంటే ఆ కాలేజ్లో మనకి 400 స్టూడెంట్స్ ఉన్నారండి. కాకపోతే అది G+3 బిల్డింగ్. ఓకే, నైట్ వరకు చూసుకుంటే మనకి జస్ట్ యాంకిల్ లెంత్ వరకు నీళ్ళు వచ్చాయి. సో వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్కి షిఫ్ట్ అయ్యారు. కానీ నిన్న మీరు చూస్తే ఇదంతా మొత్తం వాటర్తో లాక్ అయిపోయింది. కాబట్టి మనం ఎర్లీ మార్నింగ్ నుంచి రెస్క్యూ స్టార్ట్ చేశాము. తప్పకుండా అందరినీ తీసుకొచ్చి మనము దగ్గరలో ఉన్న సోషల్ వెల్ఫేర్ స్కూల్లోనే అరేంజ్ చేస్తున్నాము వాళ్ళకి. అండ్ ఇక్కడ రహమత్ నగర్లో కూడా ఇప్పుడు వి సెంట్ 1 SDRF టీమ్. సో డిఫరెంట్ ప్లేసెస్లో మనకి ఇనండేషన్ ఉంది కాబట్టి ప్రయారిటైజ్ చేసి పంపిస్తున్నాము. ఎవ్రీవన్ విల్ బి రెస్క్యూడ్, నో ప్రాబ్లం. రెస్క్యూ చేసిన వాళ్ళకి సంబంధించి కావచ్చు, వాళ్ళని మీరు సహాయక చర్యలు చేపట్టేటప్పుడు ఎలా పునరావాస కేంద్రాలు ఎక్కడ ఏర్పాటు చేశారు? ఎన్ని పునరావాస కేంద్రాలు మీరు ఏర్పాటు చేయడం జరిగింది? మనము అంటే ఇప్పటికే దాదాపు ఒక 10 పునరావాస కేంద్రాలు నడుస్తున్నాయండి. అది కాకుండా కాలేజెస్లో ఎవాక్యుయేషన్ చేస్తే నియర్ బై సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లోకే మేము పునరావాసం ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి అది కూడా ఇంకొక సెంటర్ కింద కన్సిడర్ చేయొచ్చు. నిన్న కాజీపేటలో కూడా మేము 150 డెఫ్ అండ్ డమ్ స్టూడెంట్స్ని ఎవాక్యుయేట్ చేసి మడికొండ సోషల్ వెల్ఫేర్ గురుకులంలో పెట్టాం. నిన్న రాత్రి వరకైతే మేము దాదాపు 250 మందిని రెస్క్యూ చేశాము. ఈరోజు మార్నింగ్ నుంచి రెస్క్యూ ఎఫర్ట్స్ కొనసాగుతున్నాయి. ఇక్కడ ఒక 400, గోపాల్పూర్లో ఒక 60, తర్వాత TNGOs కాలనీలో ఒక 60 మెంబర్స్ ఉన్నారు. మళ్ళీ ఇక్కడ కూడా మనకి CSR గార్డెన్ దగ్గర కూడా చెప్పారు. సో నంబర్ ఈజ్ ఇంక్రీజింగ్. ఓకే, టీములు ఎన్ని టీములు పనిచేస్తున్నాయి? డిఆర్ఎఫ్ సిబ్బందికి సంబంధించి కావచ్చు, SDRF సిబ్బందికి సంబంధించి కావచ్చు, ఏ విధంగా సహాయక చర్యలు టీములు ఏర్పాటు చేశారు? మనకి SDRF అంటే 4th బెటాలియన్ వాళ్ళు ఉన్నారు. 3 టీమ్స్ నడుస్తున్నాయి అలాంగ్ విత్ దేర్ బోట్స్ అండ్ స్టాఫ్. తర్వాత NDRF కూడా మనకి 2 టీమ్స్ ఉన్నాయి. తర్వాత లోకల్ GWMC DRF టీమ్స్ కూడా ఉన్నాయి. అలాగే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉన్నారు. చివరిగా మేడం, రానున్న రోజులు అంటే ముఖ్యంగా మళ్ళీ వర్ష సూచన హన్మకొండకు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మీరు ఏ విధంగా సిద్ధంగా ఉన్నారు? ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి ఆదేశాలు మీకు రావడం జరిగింది? అంటే మనకి ఈ రోజు తర్వాత మనకి రెడ్ అలర్ట్ అయితే లేదు. యూ కెన్ సీ ద స్కై ఈజ్ ఆల్సో గెటింగ్ క్లియర్ ఇప్పుడు. సో వర్షం మనకి ఉండకపోవచ్చు డెఫినెట్లీ, కానీ ఇప్పుడున్న ఇన్ఫ్లోస్ నుంచి ప్రజలని రక్షించడమే మా ఫస్ట్ ప్రయారిటీ. అంటే మనకి వర్ష సూచన అయితే లేదు మనకి ఈ రోజు. థ్యాంక్ యూ. సో మొత్తానికైతే కలెక్టర్ చెప్తున్న వివరాల ప్రకారం ఈ జలదిగ్బంధంలో నిండి ఉన్న ప్రాంతాలకు సంబంధించి కావచ్చు, ముంపుకు గురైన ప్రాంతాలకు సంబంధించి కావచ్చు, సహాయక చర్యలు అయితే చేపడుతున్నాము. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు గాను SDRF సిబ్బంది, మిగిలిన సిబ్బందులు కూడా అప్రమత్తమై అలర్ట్ అయ్యి ఇప్పటికే సహాయక చర్యలు అయితే చేపడుతున్నామని చెప్పేసి అయితే కలెక్టర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ నరసింహతో కలిసి అనిల్, బిగ్ టీవీ, హన్మకొండ నుంచి.